బరాబర్ 5 ఏండ్ల కిందట అయోధ్యల రామ మందిరం పనులు చాలైనాయి. ఇటుక సిమెంట్ వాడకుండా మొత్తం రాళ్లతోనే కట్టిండ్రు. రామయ్య గుడి కడుతున్నాం, మీరు సుత ఆసరా కావాలని కోరితే దేశం అంతటికెళ్ళి భక్తులు చందాలు చదివిచ్చిండ్రు. అనుకున్నట్టే 3 ఏండ్ల పనులు ఒడిపించుడు, 2 ఏండ్ల కింద ఓపెనింగ్ చేసుడు, దినం వేల మంది దర్శనం చేసుకునుడు నడుస్తుంది. ఇక ఎలగి పండుగ ఇట్లా తిప్పంగానే చిన్నగా మీదికి పోయింది కాషాయం జెండా. అది ఇంత ఇంత పోతంటే భక్తుల సంబరం చిన్నగా లేదు. అయోధ్య రామయ్య గుడి మీద ధ్వజారోహణం జరిగింది. గిట్లా అంటే రామ మందిరం గట్టుడు ఒడిచిందని సాటింపేశ కార్యం. ప్రధానమంత్రి మోడీ సారు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు, ఆర్ఎస్ఎస్ పెబ్బ మోహన్ భగవత్ సార్లు వచ్చిండ్రు. దేశం అంతటికెళ్ళి ముఖ్యమైన మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజులొచ్చి చూసుకుంటా మురిసిండ్రు. 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతోటి జెండా. రాముని సూర్యవంశాన్ని గుర్తు చేస్తట్టు సూర్యుడు. మందార, పారిజాత చెట్లను అంటుగడితే వచ్చిన కోవిదర చెట్టు. ఓంకారాన్ని బంగారు దారంతోటి కట్టిండ్రు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లా ఓ కంపెనోళ్ళు 25 రోజులు కష్టపడి తయారు చేస్తే రాముల వారు పుట్టిన అభిజిత్ లగ్నంలో నడిచింది ఈ కార్యం. ధర్మధ్వజం జెండానే కాదు, హిందువుల సంస్కృతికి గుర్తు అనుకొచ్చిండు మోడీ సారు. राम यानी आदर्श, राम यानी मर्यादा, राम यानी जीवन का सर्वोच्च चरित्र. దీనికి ముందే రామ మందిరం చుట్టుగట్టిన గుళ్ళు తిరుక్కుంటా శ్రీరాముని దగ్గరకొచ్చి పూజలు చేసిండు. రెండేండ్ల కిందటనే గుడి ఓపెన్ చేసిండ్రు గాని మొత్తం పనులు ఇప్పుడు ఒడిచినాయి అన్నట్టు.